రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతీయులకి, చిన్నలకి, పెద్దలకి, విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకి, అనధికారులకి, రాజకీయ పార్టీల నాయకులకి, మహిళా సోదరిమణులకి, విశ్వకర్మ గురువులకి, అర్చక పురోహితులకి, ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ. నేను మీ కొండ నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి, విశ్వకర్మ జాతి సేవకుణ్ణి. విషయం ఏంటంటే, వెండి బంగారం ధరలు విపరీతంగా పెరగడం వలన కుల వృత్తులు పూర్తిగా నశించి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఈ స్వర్ణకార వృత్తిదారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఒక భరోసానివ్వడానికి, ఒక ధైర్యాన్ని నింపడానికి, ఉపాధి చూపించడానికి మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం తలపెట్టినాం. విశ్వకర్మల దశ దిశ. విశ్వకర్మలు ప్రత్యామ్నాయంగా ఏం చేసుకోవాలి? వెండి పనులు పూర్తిగా నశించిపోయినాయి, బంగారం పనులు మొత్తం నడవకుండా అయిపోయినాయి. 2 లక్షలు బంగారం అవుతుంది అంటా ఉన్నారు. 4,000 5,000 వెండి రేటు పెరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం ట్రంప్ ప్రభావం అని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని మనం కూడా అప్డేట్ కావాలి అని చెప్పి తెలియజేస్తూ, త్వరలో రాష్ట్ర మంత్రులతో, కేంద్ర మంత్రులతో, ఎంపీలతో, ఎమ్మెల్యేలతో, విశ్వకర్మ జాతి పెద్దలతో ప్రతి ఒక్కరిని కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అట్టి సమావేశం ఏర్పాటు చేయడానికంటే ముందు 33 జిల్లాలలో విశ్వకర్మల దశ దిశ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మొదటగా సిద్దిపేట జిల్లా నుండే ప్రారంభిస్తా ఉన్నాం. ఎందుకంటే సిద్దిపేట జిల్లాకు ఎన్నికలు జరగలేవు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. తర్వాత సిద్దిపేట జిల్లాకు జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోయినాం. కాబట్టి సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభం చేస్తాం. అది గజ్వేల్ పట్టణం సిద్దిపేట జిల్లాకి వస్తుంది. గజ్వేల్ పట్టణం కూడా కేసీఆర్ నియోజకవర్గం ఒకటి. గజ్వేల్ పట్టణం నుండి ప్రారంభిస్తాం. ఈరోజు సాయంత్రం సిద్దిపేట వాళ్ళతో, గజ్వేల్ వాళ్ళతో మాట్లాడి సిద్దిపేట జిల్లాలో ఏ రోజు విశ్వకర్మల దశ దిశ కార్యక్రమం ప్రోగ్రాం అనేది తెలియజేస్తాను. సిద్దిపేట తర్వాత సంగారెడ్డి జిల్లాలో పెడతాం. సంగారెడ్డి జిల్లాకు కూడా ఎన్నికలు జరగలేవు కాబట్టి సంగారెడ్డి జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఇట్లే మొత్తం 33 జిల్లాలలో విశ్వకర్మల దశ దిశ ప్రోగ్రాం పెట్టి అందరితో చర్చలు జరిపి ప్రత్యామ్నాయ మార్గం ఏంది, మనం ఏ రకంగా అప్డేట్ కావాలి అని పూర్తి నిర్దేశన చేస్తాం. ప్రతి ఒక్కరూ సలహాలు, సూచనలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక భరోసాని ఇస్తాం, ధైర్యాన్ని నింపుతాం. ఒకవైపు వెండి బంగారం ధరలు విపరీతంగా పెరిగి కొట్టుమిట్టాడుతున్న స్వర్ణకారులైతే, మరోవైపు అక్కడో అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద పోలీసుల వేధింపులు నడుస్తా ఉన్నాయి. చెప్పిన ఢిల్లీలో త్వరలో జంతర్ మంతర్ వద్ద ఒక దీక్ష ఏర్పాటు చేస్తాం. అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించి 411 యాక్ట్ లో మార్పు కొరకు అని చెప్పేసి. ఇది అయిన తర్వాత ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ వద్ద తప్పకుండా దీక్షా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలి, అధైర్యపడకూడదు. మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా, షాప్ల కిరాయి వాళ్ళు కానీ, ఇంటి కిరాయి వాళ్ళు కానీ ఒత్తిడి తీసుకొచ్చినా, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక కొట్టుమిట్టాడుతా ఉన్నారు, ఇళ్ల కిరాయిలు కట్టలేక, షాప్ల కిరాయిలు కట్టలేక, కుటుంబమే నడవడం భారంగా ఉండి కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఎవరు ఏ రకమైన ఇబ్బందులలో ఉన్నా వెంటనే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ను సంప్రదించండి. నా నెంబర్ నోటెడ్ చేసుకోండి, 9666172015. ఈ నెంబర్ ను సంప్రదించి మీ సమస్య తెలియండి. తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం చూపెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి నాలాగా గట్టిగా ఉన్నవాళ్ళు, ఏం పని చేసుకోలేక ఒట్టిగా తిరుగుతూ ఆర్థిక సాయం మట్టుకు అడగొద్దని చెప్తా ఉన్నాను. అట్లాంటి వాళ్ళు చేశారు. నాకు చెప్పినాను, నేను నీకేమైంది, నువ్వు పని చేస్తావా చెప్పు, 30,000 జీతం ఇప్పిస్తా చెయ్యు అంటే, నేను జీతానికి ఉండా కానీ నాకు ఇంటి కిరాయి, షాప్ కిరాయి కట్టడానికి ఇబ్బంది ఉంది, నేను ఎంక్వైరీ చేస్తే షాప్ లేదు, ఏం లేదు, వాళ్ళ
అట్లాంటి వాళ్ళు దయచేసి ఎట్లయినా ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వాళ్ళ పేరు చెప్పారు కాబట్టి మేము కూడా అదే పేరుతో ఫోన్ చేసి లబ్ధి పొందుతామంటే ఎట్టి పరిస్థితుల్లో హెల్ప్ చెయ్యం. నిజంగా ఆర్థిక ఇబ్బందులలో ఉండి కష్టాలలో ఉన్న వాళ్ళకి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం. చేస్తామన్నారు కదా సహాయ సహకారాలు అని చెప్పేసి మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఫోన్లు చేస్తే మేము తప్పకుండా ఎంక్వైరీ చేస్తాం. మాకు రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఉంటుంది. ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మేము తెలుసుకున్న తర్వాతనే ఆర్థిక సాయం చేస్తాం అని చెప్పి తెలియజేస్తూ మీకు ఎల్లప్పుడూ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. 33 జిల్లాలు ఎక్కువ లేట్ ఏం చేయం. సిద్దిపేట సంగారెడ్డి అయిపోగానే రోజుకొక జిల్లా తీసుకొని 33 జిల్లాలలో కార్యక్రమం అయిపోయిన తర్వాత విశ్వకర్మల దశాదిశ కార్యక్రమం అయిపోయిన తర్వాత భారీ ఎత్తున ఒక సభ ఏర్పాటు చేస్తాం. మంత్రులతో, కేంద్ర మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, ఎమ్మెల్సీలతో, ప్రతిపక్ష నాయకులతో అందరితో కలిపి వర్షం వచ్చి ఆ బీభత్సానికి ఇల్లు మునిగిపోయినప్పుడు, ఆస్తి నష్టపోయినప్పుడు, పంటలు నష్టపోయినప్పుడు ఏ రకంగా అయితే ప్రభుత్వాలు ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకుంటుందో అదే రకంగా ఈ రోజు స్వర్ణకార వృత్తిలో, వెండి బంగారం వృత్తిలో ఉన్న వాళ్ళని కూడా ఆదుకోవాలి. అలాంటి విపత్తే ఇది. వర్షాలు వచ్చి కొట్టుకపోయినప్పుడు ఏ రకంగా అయితే ఉన్నాయి లేని అన్ని ఊడ్చుకపోతాయో ఇది కూడా అలాంటి విపత్తి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ప్రతిపక్ష నాయకులు కూడా స్వర్ణకారుల తరపున, విశ్వకర్మల తరపున ప్రభుత్వంతో పోరాటం చేయాలి, ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. త్వరలో ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో 119 మంది ఎమ్మెల్యేలకు లెటర్లు పెడతాం, మంత్రులను కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, కేంద్ర మంత్రులను కలుస్తాం, ప్రధానమంత్రి గారిని కూడా కలిసి విశ్వకర్మల సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కొరకై మేము కూడా ఇప్పుడున్న ఈ ధరలకు తట్టుకోవాలంటే మాకు కూడా బ్యాంకుల ద్వారా పావుల వడ్డీకి 1 కోటి నుంచి 5 కోట్ల రూపాయలు వ్యక్తికి ఇప్పించినట్టయితే పావుల వడ్డీకి మేము కూడా బిజినెస్ చేసుకుంటాం. వెండి బంగారం బిజినెస్ చేసుకునే వాళ్ళం వెండి బంగారం బిజినెస్ చేస్తాం. వేరే ప్రత్యామ్నాయ మార్గాలు సూపర్ మార్కెట్లా, బట్టల షాప్లా ఏది అనుకుంటే అది పెట్టుకొని నిలదొక్కుంటామని చెప్పేసి ప్రభుత్వానికి, ప్రతిపక్ష నాయకులకు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం కూడా. తప్పకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఆదుకుంటానని చెప్పేసి మీకు ఓట్లేసి ఎన్నుకున్నాం. భారతదేశంలో మేము కూడా భాగస్వాములమే, మేము కూడా అన్ని రకాల పన్నులు కడతా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. మరొకసారి నా నెంబర్ చెప్తున్నాను, నోటెడ్ చేసుకోండి. 9666172015. ఈ రోజు నుండి తప్పకుండా మీ సేవకునిగా మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రేపు మహబూబ్నగర్ కోర్టుకు అటెండ్ అయ్యి రావాలి. నేను కోర్టుకు అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సిద్దిపేట జిల్లాలో ఏ డేట్ రోజు మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం అనేది సాయంత్రం తెలియజేస్తాను. వచ్చిన వెంటనే సిద్దిపేట కాగానే సెకండ్ సంగారెడ్డి, తర్వాత ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తాం. ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా విశ్వకర్మల దిశ ప్రోగ్రాములు పెడుతూ వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. ఎవరు కూడా అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. త్వరలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపెట్టే బాధ్యత మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ పైన ఉంది. ఆ బాధ్యత మేము ఎప్పుడో తీసుకున్నామని చెప్పేసి ఆ బాధ్యతగా మేము అడుగులు వేస్తాం, ప్రయత్నం చేస్తాం, కష్టపడతాం. మీకు ఎల్లప్పుడూ అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నేను రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి వాళ్ళందరితో కూడా మాట్లాడతాను. ఎందుకంటే సిద్దిపేట జిల్లాలో ఎన్నికలు జరగలేవు, సంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు జరగలేవు. ఇప్పటి వరకు వాళ్ళ టర్మ్ కూడా దగ్గరికి వచ్చింది, 6 నెలలే ఉంది. కంప్లీట్ గా జిల్లాల ఎన్నికలు కూడా జరగలేవు. కాబట్టి అతి త్వరలో సిద్దిపేట, సంగారెడ్డి, ఇంకే జిల్లాలలో అయితే ఎన్నికలు జరగలేవో అన్ని జిల్లాలలో ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మాట్లాడతానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. ప్రతి ఒక్కరి పైన ఆ యొక్క విరాట్ విశ్వకర్మ భగవానుని ఆశీస్సులు
శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు, గాయత్రి మాత ఆశీస్సులు, మహమ్మాయి దేవి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, ఆ యొక్క కాళికాదేవి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై విశ్వకర్మ.